నేను విజయవాడ కాడ కొలువై ఉన్నను ఆ బంగారి తల్లిని ఆ భాగ్యవంతురాలు లక్ష్మీదేవతను కాశీలో ఉంటా అన్నపూర్ణవ్వను రాయరాజేశ్వరవ్వను 18 శక్తి పీఠాల గాయత్రి తల్లిని అమ్మవారిని నేను. ప్రధాని మోదీ గారు ఎప్పుడైతే దేవాలయాన్ని సందర్శించిందో దాంతో ప్రతి శుక్రవారము సోమవారం లోపల మ్యాక్సిమం ఒక 20,000 నుంచి 25,000 మంది భక్తులు నిత్యము దర్శించుకోవడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత చాలా బాగా అనిపించింది. అంటే ఎంటర్ అవ్వగానే మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. నాకు ఇంతకుముందు ఇలా అనిపించింది, నంద్యాలలో జగజ్జనని గుడి ఉంది. సో ఫస్ట్ టైం అక్కడ అనిపించింది డివైన్ పవర్ చాలా బాగుంది. ఇక్కడ రాగానే నాకు అలాంటి శక్తి అనిపించింది. పొద్దున లేచి రెడీ అయి పిల్లలు ఇంట్లో పని అంతా చేసుకొని అమ్మవారి సేవ కోసమే వస్తాం మేము. ఈటీవీ న్యూస్ భద్రకాళి టెంపుల్ ఆలయంకి రావడం జరిగిందండి. ఈరోజు అయితే వసంత పంచమి విశేషంగా ఈరోజు చాలామంది భక్తులు కోలాహలం కిటకిటలు ఆడుతూ ఉంది. మేడారం జాతర కాకుండా ఇంకా ఎక్కడ మరెన్నో రాష్ట్రాల నుంచి అటు దర్శనం చేసుకుంటూ మన ఇక్కడ వసంత పంచమి సరస్వతి మాత పూజా మందిరం కూడా దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ మన భద్రకాళి టెంపుల్కి ఆలయంకి అయితే రావడం జరిగిందండి. భద్రకాళి శరణం మమ అమ్మవారికి శిశిర నవరాత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు పంచమి అమ్మవారి సరస్వతి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి అభిషేకము మరియు సరస్వతి సూక్త పారాయణాలు, హోమాలు, చండీ హోమం ఇలాంటి నిత్య కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్న వారికి విద్యకు ఎలాంటి లోటు ఉండదని అమ్మవారి యొక్క వసంత పంచమి సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకొని తరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు పంతులు గారు? ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి సరస్వతి అలంకారంలో ఉంటుంది కాబట్టి పిల్లలతో సహా దర్శనం చేసుకోవడానికి కాలేజీ నుంచి పిల్లలు ఇలాంటి చాలామంది పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకొని వేలాదిగా అమ్మవారికి భక్తులు వస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మేడారం జాతర మనకు సంక్రాంతి పండగ ముందు నుంచి కూడాను ఇటు మేడారము, కొమరవెల్లి, ఐలవను ఈ జాతరలు ఉంటాయి. కాబట్టి ఈ జనాలంతా కూడా అమ్మవారికి వరంగల్కి వచ్చి అమ్మవారి దర్శించుకొనే ఈ దేవాలయానికి వెళ్తుంటారు. అక్కడ దర్శించుకొని ఇటు రావడమో ఇటు దర్శించుకొని అటు వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మేడారం తాకిడి మనకి 1వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి భక్తులు ఇది గమనించి మామూలుగా మన వరంగల్ పబ్లిక్ కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదని నేను వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాలా దూరం నుంచి రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కాబట్టి వరంగల్ లోకల్ వాళ్ళు మనం రోజు ఎప్పుడైనా మధ్యాహ్నం తర్వాత దర్శనం చేసుకోవడం మంచిది. ఉదయం అంతా కూడాను విశేషంగా ఛత్తీస్గఢ్ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క దర్శనం కోసం వచ్చే జనాలు బాగా వస్తుంటారు. కాబట్టి మన వరంగల్ ప్రజలు ఈ సమయంలోనే ఇచ్చేసి ఇబ్బంది పడద్దని కోరుకుంటూ వీలైనంతవరకు 1వ తారీఖు తర్వాత నుంచి మన వరంగల్ ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి కోరుకుంటున్నాను. ధన్యవాదములు సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు బొమ్మినేని రవీందర్ రెడ్డి. నేను ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ను, వరంగల్ జిల్లా. ఈరోజు వసంత పంచమి రోజు శ్రేష్టమైనది. సంవత్సరం లోపల 5 శ్రేష్టమైన దినాలు వస్తాయి. దాని లోపల వసంత పంచమి అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈరోజు శుక్రవారం మరి అయినది. దాని లోపల భాగం లోపల భక్తులు కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రధాని మోదీ గారు ఎప్పుడైతే దేవాలయాన్ని సందర్శించిందో దాంతో ప్రతి శుక్రవారము సోమవారం లోపల మ్యాక్సిమం ఒక 20,000 నుంచి 25,000 మంది భక్తులు నిత్యము దర్శించుకోవడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా భద్రకాళి అమ్మవారు అనేది వారు రావడంతో గుర్తింపుతో మరి అమ్మవారు ఏదైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారిదే ఎక్కువ దర్శనం ఉండేది. మరి వారు వచ్చిన తర్వాత భద్రకాళి అమ్మవారి శ్రేష్టంతో మరి చాలామంది భక్తులు కూడా ప్రతినిత్యము భద్రకాళి అమ్మవారిలో ఉన్నారు. ఇక్కడ అన్ని కమిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ అయ్యగారులు కానీ మరి భక్తులకు సరైన సౌకర్యాలు చేస్తూ వాళ్ళకు భక్తి శ్రద్ధలతో
వాళ్ళని ఆశీర్వదిస్తూ మరి నిత్యం కూడా అన్నప్రసాదాలు కూడా ప్రసాదిస్తూ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు కూడా ప్రతి నిత్యం కూడా ఏదో ఒక రోజులల్లా మరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇది ఒక అమ్మవారి దీవెనలతోటి ఇలా అందరం కూడా సుఖ సంతోషంతో ఉన్నాం. ఈరోజు మా మనోవంది అన్నప్రసాదం ఉన్నది. ఈ శ్రేష్టమైన రోజు మరి దాన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వీటీ న్యూస్. ఇప్పుడు మనం భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాము. ఇవాళ వసంత పంచమి పుణ్యదినాన్ని పురస్కరించుకొని విశేషంగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. అలాగే చిన్నపిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం కోసం అమ్మవారి దీవెనలు ఉంటే ఇవాళ వారి విద్యకు ఎలాంటి లోటు ఉండవనే ఉద్దేశంతో చాలామంది భక్తులు రావడం జరిగింది. భద్రకాళి ట్రస్ట్ బోర్డు సభ్యులు రాములు గారు ఉన్నారు. మరి ఇవాళ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి రాబోతున్నటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించి విశేషమైనటువంటి భక్తులు కూడా వస్తూ ఉంటారు. మరి దేవాలయానికి అక్కడ మేడారం అమ్మవారి దర్శనం తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా భక్తులు విపరీతంగా వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు భద్రకాళి దేవాలయంలో చేస్తున్నారో బిల్లును అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మేము రీసెంట్లీ 14 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎలక్ట్ అయినాము. మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ వాళ్ళ కన్వీనెంట్ కానీ మేము లైన్లో కానీ స్పెషల్ అటెన్షన్ తీసుకొని వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మేము చేస్తున్నాం. అట్టే ఏంటంటే మేడారం సమ్మక్క సాధారణ దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎంతమందికైనా ఏ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో మేము 24 గంటలు కష్టపడుతున్నాము అమ్మవారి కొరకు, భక్తుల కొరకు. మా ఈ ఛానల్స్ కానీ వేరే కానీ ఎవ్వరు కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఇంకోటి సేవకులు కూడా మాతో పాటు ఉన్నారు. భద్రకాళి ట్రస్ట్ బోర్డు భద్రకాళి టెంపుల్ అంటే ఏది ఇన్కన్వీనియన్స్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాము. అమ్మవారి కృప వలన మాకు భక్తులకు పిల్లలకు వీడియోకు అందరూ బాగుండాలని కోరుకుంటూ. సార్ మరి చూసుకున్నట్లయితే ఆలయ అభివృద్ధి పనులు గత 2 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మాడవీధులు అనేది ఇంకా జరుగుతుంది. ఎప్పటి వరకు భక్తులకి అమ్మవారికి ఈ సేవలు అందుబాటులో రానున్నాయి? మాడవీధుల్లో పురవీధుల్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే కానివ్వండి, మాడవీధుల పునరుద్ధరణ ఎప్పటి వరకు జరగబోతుంది? సార్ ఆల్రెడీ 30 కోట్లు శాంక్షన్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ. 10 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి, 20 కోట్లు మన రీసెంట్ వచ్చినాయి. విత్ ఇన్ షార్ట్ స్పీడప్ చేసి విత్ ఇన్ షార్ట్ మాకు బ్రహ్మోత్సవాల వరకు అన్నీ కంప్లీట్ అయితే దాంతోపాటు రథం కూడా 1,50,00,000 ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. అది కూడా విత్ ఇన్ షార్ట్ వస్తే ఒక భక్తుడు 1 కోటి రూపాయలు ఇచ్చిండు. 50 లక్షలు ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మాకు ఇస్తాడు. మేము శాయశక్తి కృషి చేసి డెవలప్ చేస్తున్నాము. మాకు అమ్మవారి కృప వల్ల మేము అన్నీ చేయగలుగుతాం. మాకున్నది ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. గతంలో అమ్మవారి సేవలో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు కానీ సరే ప్రత్యేకించి మీరు నూతనంగా ఏర్పడినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు విశేషించి నూతనమైనటువంటి నిర్ణయాలు కానీ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు ఎప్పుడెప్పుడు సమావేశం అవుతున్నారు? ఎలాంటి పరిస్థితులు గ్రహించారు? వారికి ఎలాంటి మెరుగైన సేవలు అందించబోతున్నారు భక్తులకి కానీ పర్యాటకులకు కానీ? ఎప్పుడు వీరుని బట్టి మేము మీటింగ్ అవుతున్నాం. మీటింగ్ అవ్వకుండా ఒక్కొక్కటి ఫాలో అవుతున్నాం. ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని రోజులున్న ప్రాబ్లం ఒకేసారి సాల్వ్ కావాలంటే కాదు. ఒక్కొక్కటి స్పీడప్ చేసాము. ఉన్న 14 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మేము వేరే ఏం చేయాలి సేవకులను కూడా తీసుకున్నాము, టెంపరీ తీసుకున్నాము. ఈ పనులు ఏమవుతున్నాయో అవి వేగవంతం చేసినాము. గవర్నమెంట్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మా మినిస్టర్ కానీ మాకందరి కోఆపరేషన్ ఉన్నది. భక్తులు కూడా విపరీతమైన రద్దీ పెరిగింది. మేము వాళ్లకు ఇన్కన్వీనియన్స్ చేయొద్దని రాత్రి మగలు కష్టపడుతున్నాం. అమ్మవారి కృప మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి రాములు గారు. సో అదే అండి, మనం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో మాట్లాడినప్పుడు రాబోయే మేడారం జాతరకు భక్తులు మళ్ళీ దర్శించుకోవడానికి భద్రకాళికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విశేషించి భక్తుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి దర్శనం కలిగించడము, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడం, అలాగే రాబోయే కాలంలో అమ్మవారి రథాన్ని నిర్మాణం చేస్తామంటున్నారు. మాడ వీధులు కూడా తొందరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విధంగా అన్ని రకాలుగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే విధంగా భద్రకాళి అమ్మ దేవస్థానాన్ని అన్ని సౌకర్యాలు
అందిస్తున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు వసంత పంచమి అని చెప్పని భద్రకాళి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో ఈ వసంత పంచమికి దర్శనం చేసుకోవాలని చెప్పని ఈ టెంపుల్కి రావాలనుకున్నాము. మేము 10 years నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ ఇవాళ మాకు అదృష్టం కలిగింది. ఈరోజు ఈ దర్శనం చేసుకున్నందుకు మేము చాలా ధన్యం అనుకుంటున్నాము. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ని చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. లైన్లో 1.5 hours 2 hours ఉన్నా కూడా మాకు ఏమనిపించలేదు. దర్శనం చేసుకోగానే మాకు చాలా సంతృప్తి అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది అండి. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకో మేడం కూడా ఉన్నారు, టీచర్, వారి మాటల్లో కూడా. ఈ భద్రకాళి టెంపుల్ అనేది చాలా బాగుందండి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా చాలామంది స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా చాలామంది వచ్చారు. దరిదాపు ఒక 600 members వరకు దర్శనం అనేది చేసుకున్నారు. వాళ్ళంతా కూడా మేము ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నప్పుడు చూసాము. మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే నార్మల్గా ఈరోజు పిల్లలకి అందరికీ కూడా వసంత పంచమి సందర్భంగా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫాక్షన్గా చేసి చూయించారనమాట. అంత రష్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అందరినీ కూడా చాలా బాగా చూశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి కూడా అమ్మవారిని కూడా చాలా దగ్గర నుండి మేము దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నా పేరు వచ్చేసి రమేష్ మేడం. అది ఇక్కడ హన్మకొండ యూనివర్సిటీ దగ్గర ఉంటాం మేడం. మేము ముఖ్యంగా మీ వీటి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మేము ఇచ్చేయడం జరిగింది. దర్శనం కూడా జనసందోహంలో సంతోషకరంగా కూడా దర్శనం అమూల్యంగా జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా మేము ఈరోజు భావిస్తున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే భద్రకాళి మాత అంటే కేవలం వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకే దేవత అని భావించేటువంటి ఒకప్పుడు నుండి ఇలాంటి భావనలు. కానీ ఈరోజు ఇంత పబ్లిక్ని, ఇంత జనాన్ని ఇక్కడ చూస్తుంటే మాకు అనిపిస్తుంది నిజంగా. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో కొందరు అంటున్నారు కేవలం వరంగల్ జిల్లా వ్యాప్తంగా, చుట్టుపక్కల జిల్లాల వ్యాప్తంగా కాకుండా మా రాష్ట్రంలోని నలుమూల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా, వేరే ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ఆ లైన్లో ఉండి చాలా వరకు అందరం గమనిస్తూ ఉన్నాం. చాలా భద్రకాళి మాతాకి జై అనుకుంటూ చాలా మంచి నినాదాలతో తల్లిగారిని దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా మా జన్మ ధన్యమైంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ వీటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రోజు కర్నూలు నుంచి మరొక సోదరుడు మన భద్రకాళి గుడి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం అయితే జరిగింది. నమస్కారం. నమస్తే. పెద్ద టెంపుల్స్ ఎక్కడ చూసి వస్తున్నారా లేదా ఇక్కడికే వచ్చారా? అలా అని కాదు. యాక్చువల్లీ ఫస్ట్ మా ప్లాన్ మేడారం జాతర, అది కంప్లీట్ చేసేసుకొని వరంగల్ ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయేమో అని చూద్దాం అనుకున్నాము. లక్కీగా మా ఫ్రెండ్కి ఇక్కడ ఒకరు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళు చెప్పారు. వాళ్ళ తరపున మాకు ఈ భద్రకాళి టెంపుల్ తెలిసింది. చాలా బాగా అనిపించింది. అంటే ఎంటర్ అవ్వగానే మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. నాకు ఇంతకుముందు ఇలా అనిపించింది, నంద్యాలలో జగజ్జనని గుడి ఉంది. సో ఫస్ట్ టైం అక్కడ అనిపించింది. డివైన్ పవర్ చాలా బాగుంది. ఇక్కడ రాగానే నాకు అలాంటి శక్తి అనిపించింది. సో మళ్ళీ వస్తే మళ్ళీ మేడారం జాతర కూడా ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నాను. చాలా బాగుంది. కానీ ఇంకా ఇక్కడ కొంచెం ఎంక్రోచ్మెంట్ పనులు బాగా జరిగితే క్రౌడ్ ఎప్పుడు ఎంత వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇంకోటి ఈరోజు రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే నాకు అంతవరకు తెలియదు. ఈరోజు సంథింగ్ అక్క వాళ్ళు చెప్పారు కదా వసంత పంచమి అని, నాకు తెలియదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకోకుండా ఈరోజు రావడం. థ్యాంక్ యూ. భాగ్యవంతురాలను లక్ష్మీ దేవతను నేను విజయవాడ కళ కొలువై ఉన్నను. ఆ బంగారి తల్లిని, ఆ భాగ్యవంతురాలు లక్ష్మీ దేవతను, కాశీలో ఉంటా అన్నపూర్ణవ్వను, రాయరాజేశ్వరవ్వను, 18 శక్తి పీఠాల గాయత్రి తల్లిని, అమ్మవారిని నేను పడ్డారమ్మా. ఓకేనమ్మా. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. చూసారండి ఇక్కడ ఒక అమ్మగారు ఉన్నారు. మన సేమ్ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుందండి. సో అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది అటనార్ తుమ్మలకుంటే. దీక్షలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను ఎప్పటికీ ఇదే పనిలో, రోజు శుక్రవారం, సోమవారం, బుధవారం నేను ఎప్పటికీ దేవుని ఇంటికి రోజు పూజిస్తూనే ఉంటా, మొక్కుతూనే ఉంటా, దండం పెట్టుకుంటూనే ఉంటా. ఆదిశక్తిని, పరాశక్తిని, విగ్రహశక్తిని, కాళీమాతను, కనకదుర్గవ్వను. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. మేము వరంగల్ నుండి వచ్చినాము.
భద్రకాళి అమ్మవారు అంటే చాలా విశిష్టత. ఈ వసంత పంచమి సందర్భంగా ఇక్కడ సరస్వతి టెంపుల్ ఉంటుంది. బట్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలను తీసుకొని వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని మా యొక్క నమ్మకం అండి. మా వరంగల్ విశిష్టత ఏంటంటే వరంగల్ అనగానే భద్రకాళి మాత అని మాది ఒక సెంటిమెంట్ అండి. ఎవ్రీ ఫ్రైడే వస్తూనే ఉంటామండి. సో అది చాలా బాగా నమ్మిన వారికి చాలా బాగా జరుగుతుందండి. ఓకే. అసలు వసంత పంచమి అంటే అమ్మవారు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. బట్ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలతోని దర్శనం చేసుకొని ఒక పెన్నులు బుక్కులు అవి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి వచ్చి అట్లా ఒక సెంటిమెంట్ అండి. అది తీసుకొచ్చి అట్లా జరపడం వల్ల మాకు మా పిల్లలకు చదువులు బాగా వస్తాయని మా యొక్క నమ్మకం అండి. అండ్ మళ్ళీ ఈరోజు మన వరంగల్ డిస్టిక్లో ఎవరైనా కూడా పిల్లల్ని ఇప్పుడు బాసరకు కాకుండా భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉంటారు, అన్నప్రాసన చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వస్తే అమ్మవారు అయితే ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బాగానే జరుగుతుంది. వాళ్ళనైతే పబ్లిక్ బాగున్నారు. 2-3 hours పడుతుంది దర్శనానికి. ఇంతమందికి ఎక్కడ దేవాలయంలో సేవ చేశారా? మీ ట్రస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు? స్వర్ణగిరి క్షేత్రంకి వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, యాదగిరి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం, ద్వారకా తిరుపతి వెళ్ళాం, యాదగిరి వెళ్ళాం. అన్ని క్షేత్రాలలో మాకు అదృష్టం కలిగిస్తుంది. సేవ చేసుకునే అదృష్టం వస్తుందండి. సేవ చేసిన కాంచెలే మాకు భాగ్యం కలిగింది. మేము చాలా బాగున్నాం. శ్రీనివాస్ శ్రీ ట్రస్ట్ పేరు అండి? మీ ట్రస్ట్ ఎవరు? లక్ష్మీ శ్రీనివాస ట్రస్ట్. ఓకే. ఇంకా మేము తిరుపతికి వెళ్ళాము, షిరిడికి వెళ్ళాము, అన్ని గుళ్ళకి వెళ్తున్నాము. మానసాదేవి క్షేత్రం కూడా వెళ్ళాము. మాకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సేవలకు వచ్చిన కంచి మాకు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి. అమ్మ అనుగ్రహం బాగుంది. లైన్లో పంపించడం ఎప్పటికి ఆ దర్శనం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇలా ఈ సేవ చేయడం వల్ల మీ కుటుంబాలలో కూడా చాలా మంచి జరిగింది. మాకు తిరుపతి టెంపుల్ డ్యూటీ ఒక రోజుకే పడ్డది. మాకు పోయినాక దేవుడి దగ్గరనే చేశారు. దేవుడి దగ్గరనే ఉన్నాము ఒక రోజు మొత్తం. దేవుడికి బాగా మస్తు మంచిగా అనిపించింది. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, దర్శనాలు చేసుకున్న కాంచెలు, సేవలు తిరిగిన కాంచెలు, ఇల్లు కట్టుకున్నాం. మాకు అంతా మంచి అయింది. సో ఇదండి, చూసారా మన ఈ తెలంగాణలో కానీ ఎక్కడ కానీ దేవాలయం దేవుళ్ళని మన దర్శనం చేసుకోవడము, వీళ్ళు సేవ చేసుకోవడం భాగ్యం చాలా అదృష్టం జరిగింది, మంచి జరిగింది అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారండి.